Welcome to Competitive Exams Corner. So, welcome to the current affairs. ప్రతిరోజు ఈవినింగ్ కరెంట్ అఫైర్స్ క్విజ్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ రూపం నేను మీకు ఇస్తూ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మీకు ఇస్తూ ఉంటాను. సో ఇక ఈ వీడియో విషయానికి వస్తే మనము మే 1 కరెంట్ అఫైర్స్కి వెళ్ళడానికంటే ముందు ఏప్రిల్కి సంబంధించిన ముఖ్యమైన తేదీలని ఇప్పుడు చూద్దాం. ఒకసారి రివైజ్ చేసుకుందాం. 1 ఏప్రిల్ ఉత్కల్ దివస్, 2 ఏప్రిల్ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే, 4 ఏప్రిల్ ఇంటర్నేషనల్ డే ఫర్ మైండ్ అవేర్నెస్, 5 ఏప్రిల్ నేషనల్ మ్యారిటైమ్ డే, 7th ఏప్రిల్ వరల్డ్ హెల్త్ డే, 10th ఏప్రిల్ వరల్డ్ హోమియోపతి డే, 11th ఏప్రిల్ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే అండ్ నేషనల్ పెట్ డే, 13th ఏప్రిల్ Jallianwala Bagh Massacre, 17th April World Hemophilia Day, 18th April World Heritage Day, 19th April World Liver Day, 21st April Secretaries Day and the Civil Services Day, 22nd April Earth Day, 23rd April World Book and Copyright Day, 24th April National Panchayati Day, 25th April World Malaria Day, 26th April World Intellectual Property Day, 27th April World Veterinary Day, 28th April World Day for Safety and Health at Work, 29th April International Dance Day, 30th April Ayushman Bharat Divas. సో ఇవి మనకు ఏప్రిల్లో ఉన్న ముఖ్యమైన తేదీలు, ఇంపార్టెంట్ డేట్స్. సో ఇవి మీకు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు చాలా వరకు యూజ్ అవుతాయి. అండ్ ఇది ఏప్రిల్కి సంబంధించింది. సో ఇక మే 1కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మే 1 ఇట్ ఈస్ అ స్టేట్ డే ఆఫ్ మహారాష్ట్ర ఫామ్ అయింది మే 1న అనమాట. స్టేట్ డే ఆఫ్ మహారాష్ట్ర, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మే అనమాట. నెక్స్ట్ మూడవది వరల్డ్ హానెస్టీ డే. సో వరల్డ్ హానెస్టీ డే ఈజ్ ఆన్ మే 1. సో మే 1 అన్న వెంటనే మీకు గుర్తుకు రావాల్సినవి 3: స్టేట్ డే ఆఫ్ మహారాష్ట్ర, ఇంటర్నేషనల్ లేబర్ డే అండ్ వరల్డ్ హానెస్టీ డే. సో ఈ 3 ఖచ్చితంగా గుర్తుకు రావాలి. అండ్ కరెంట్ అఫైర్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ 3 గుర్తుకు వచ్చి తీరాలి. అండ్ రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్కి ఫోకస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ప్రిలిమ్స్తో పాటుగా మెయిన్స్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ వాళ్ళ చేతిలో ఉండాలి. సో మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ జూలైలో అని చెప్పి మనకు అనౌన్స్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. సో ఆ ప్రకారంగా చూసుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. సో అట్లీస్ట్ ఫిబ్రవరి 1 నుంచి కరెంట్ అఫైర్స్ అన్నవి మన చేతిలో ఉండగలిగితే ఖచ్చితంగా మనము ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్, ఇట్ ఈస్ ఇన్ జెనీవా. సో నెక్స్ట్ let us start the Hindu newspaper. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్, ఫార్మర్ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ passes away. See, సోలీ సొరాబ్జీ, he is a very eminent lawyer in India and ఆయన ఒక ఫార్మర్ అటార్నీ జనరల్. ఫార్మర్ అంటే మాజీ అనమాట. సో ఇంతకుముందు అటార్నీ జనరల్గా పనిచేసిన వ్యక్తి. ఆయన COVID-19 పాజిటివ్ వచ్చింది ఆయనకు రీసెంట్గానే. సో ఆ COVID-19 డిసీజ్ వల్ల ఆయన మరణించడం జరిగింది. అండ్ ఆయనకు పద్మ విభూషణ్ కూడా ఇచ్చి భారత ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. సో ఇది మనకు ఒక ఇంపార్టెంట్ విషయం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏప్రిల్ 30 ఇంటర్నేషనల్ జాజ్ డే. సో బట్ హీ ఈజ్ అ వెరీ ఫాండ్ ఆఫ్ జాజ్ మ్యూజిక్. నెక్స్ట్ ఇక్కడ అటార్నీ జనరల్ అనే పదం వచ్చింది కనుక అటార్నీ జనరల్ గురించి మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్, అటార్నీ జనరల్ అనే ఒక వర్డ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 76 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అటార్నీ జనరల్ హీఈస్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ. నెక్స్ట్ మూడో పాయింట్, ఫస్ట్ లీగల్ ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫస్ట్ లీగల్ ఆఫీసర్ ఎవరు? అటార్నీ జనరల్. నెక్స్ట్ ఈ అటార్నీ జనరల్ని అపాయింట్ చేసేది రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అయితే ఈ అటార్నీ జనరల్కి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటే సుప్రీంకోర్టు
జడ్జ్ అయ్యేంత క్వాలిఫికేషను ఆయనకు ఉండి తీరాలి. He or she must be qualified to be the appointed a judge of Supreme Court. Next, the term of office is not fixed. అంటే ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పని చేయొచ్చు. సో పని చేయొచ్చు అంటే అతని ఇష్టం కాదది. సో రాష్ట్రపతి కోరిక మేరకు ఆయన ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు ఆ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. అంతకంటే ముందే నేను వెళ్ళిపోతాను అనుకుంటే దెన్ ఆయన లేదా ఆమె రిజైన్ చేయొచ్చు అనమాట. సో టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. హీ హెల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. రాష్ట్రపతి కోరిక మేరకు ఆయన వర్క్ చేయాల్సి ఉంటుంది. హీ మే ఆల్సో క్విట్ బై సబ్మిటింగ్ హిజ్ రిసిగ్నేషన్ టు ద ప్రెసిడెంట్. సో అతను నేను ఇక కొనసాగలేను అనుకుంటే రాష్ట్రపతికి రిజిగ్నేషన్ లెటర్ని సబ్మిట్ చేసి ఆ పదవి నుంచి వైదొలగవచ్చు. సో అయితే ప్రజెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే కేకే వేణుగోపాల్. సో కేకే వేణుగోపాల్ ఈజ్ ద కరెంట్ అటార్నీ జనరల్ ఇన్ ఇండియా. నెక్స్ట్, ఈ అటార్నీ జనరల్కి సంబంధించిన మరొక ముఖ్యమైన బి ద అసోసియేట్ అటార్నీ జనరల్. సో యుఎస్లో అసోసియేట్ అటార్నీ జనరల్గా ఎంపిక కాబడిన మొదటి భారతీయ అమెరికన్ ఎవరు అంటే వనితా గుప్తా అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సో ఇది ఆ అటార్నీ జనరల్ సంబంధించిన న్యూస్ అనమాట, అండ్ అటార్నీ జనరల్ సంబంధించిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్, సెకండ్ న్యూస్, బీహార్ చీఫ్ సెక్రటరీ డైస్ ఆఫ్ కోవిడ్-19. సో కోవిడ్-19 వల్ల ఇందాక అటార్నీ జనరల్ ఒకరిని మనం పోగొట్టుకుంటే ఇప్పుడు మరొక వ్యక్తిని మనం పోగొట్టుకున్నాం. బీహార్ చీఫ్ సెక్రటరీ డైస్ ఆఫ్ కోవిడ్-19. సో ఆయన పేరు అరుణ్ కుమార్ సింగ్. సో అరుణ్ కుమార్ సింగ్ డైడ్ ఆఫ్ కోవిడ్-19 అండ్ ఆయన 1985 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. అండ్ ఆయన స్టేట్ చీఫ్ సెక్రటరీగా ఫిబ్రవరి 2021లో ఆయన అపాయింట్ అయ్యాడు. సో ఇక ఈ విషయం గురించి కొంచెం లోతుగా, బీహార్ గురించి కొంచెం లోతుగా ఆలోచిస్తే, బీహార్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు హ్యావ్ 2 గ్రీన్ ఎనర్జీ టౌన్స్. సో 2 గ్రీన్ ఎనర్జీ టౌన్స్ని సంపాదించిన మొదటి స్టేట్ అనమాట బీహార్. సో ఆ 2 టౌన్స్ ఏవి అంటే రాజ్గిర్ మరియు బోధ్గయ. సో ఈ రెండు ఇట్ ఈస్ ద ఫస్ట్ 2 గ్రీన్ ఎనర్జీ టౌన్స్ అనమాట. అండ్ సెకండ్ పాయింట్ చూడండి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఏ సెంట్రల్ గవర్నమెంట్ PSU full form public sector unit, has agreed to Bihar's proposal to feed clean power to both the towns. సో క్లీన్ పవర్ ఆ రెండు టౌన్స్కి ఇవ్వడానికి సో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంగీకారం ఇచ్చింది. సో ఇది మనకు సెకండ్ ఇంపార్టెంట్ హెడ్లైన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ చూడండి, ఇండియా ఫస్ట్ కంట్రీ టు రిపోర్ట్ 4 lakh కేసెస్ ఇన్ ఎ కంట్రీ ఏది అంటే ఇండియా అనమాట. సో ఇట్ ఈస్ నాట్ అమెరికా, ఇట్ ఈస్ నాట్ బ్రెజిల్, ఆర్ ఇట్ ఈస్ నాట్ ఎనీ అదర్ కంట్రీ, ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ అవర్ హోమ్ కంట్రీ ఇండియా. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఎక్కువగా వార్తలు చూడకండి. సో వార్తలు చూసే కొద్దీ అవి ఇంకా చూడాలనిపిస్తుంటుంది, మన మనసులో భయం ఆందోళన పెరుగుతుంటుంది. సో మనకు తెలియని ఒక నెగిటివ్ ఎనర్జీ మనలో వస్తుంటుంది. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్. సో కోవిడ్-19కి సంబంధించి మనకు ఎంత అవగాహన అవసరమో అంత అవగాహన మనకు ఉంది. సో అందుకే ఇక మీదటి నుంచి టీవీలో న్యూస్లు ఎక్కువగా మీరు వాచ్ చేయకండి. కేవలం ఒక రోజుకి ఒకసారి మాత్రమే అసలు ఈరోజు న్యూస్ ఏం జరిగాయి అని చెప్పి ఆ రోజు రాత్రి ఒకసారి మీరు మీ ఫోన్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ వాచ్ చేయండి. దట్స్ ఎనఫ్ అంతే తప్ప సో రెగ్యులర్గా మనం వాచ్ చేస్తూ ఉంటే లేని భయాలు అనేవి మనకు వస్తాయన్నమాట. సో బీ సేఫ్, బీ ఇన్ హోమ్. సో ఇక ఈ విషయానికి వస్తే దాదాపు 3,400 ఫెటలిటీస్ వాట్ రికార్డెడ్ ఆన్ ఫ్రైడే. సో దాదాపు 3,400 మంది ఈ మనకు శుక్రవారం నాడు మరణించారనమాట. ఇది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ న్యూస్ చూడండి, ఫేస్బుక్ టు ఆఫర్ వ్యాక్సిన్ ఫైండర్ టూల్. సో ఫేస్బుక్ టు ఆఫర్ వ్యాక్సిన్ ఫైండర్ టూల్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఫేస్బుక్ ఆన్ ఫ్రైడే సెడ్ ఇట్ ఈస్ partnering with the Indian government to roll out a vaccine finder tool on its mobile app in India. So
వ్యాక్సిన్ ఎక్కడెక్కడ మనకు అందుబాటులో ఉంది, ఎక్కడెక్కడ మనకు దొరుకుతోంది అనే విషయానికి సంబంధించి ఫేస్బుక్ ఒక టూల్ని ఇస్తుందన్నమాట. సో ఇది దీనికోసం అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్తో ఒక పార్ట్నర్షిప్ కూడా చేసుకుంటోంది. అండ్ విచ్ విల్ హెల్ప్ పీపుల్ ఐడెంటిఫై ప్లేసెస్ నియర్ బై టు గెట్ ఇన్కోలేటెడ్. ద ఇన్ఫర్మేషన్ విల్ బీ అవైలబుల్ ఇన్ 17 లాంగ్వేజెస్. 17 భారతదేశ భాషల్లో ఆ ఇన్ఫర్మేషన్ అన్నది అందుబాటులోకి రాబోతోంది. ఇట్ సెట్ ఇన్ ఏ పోస్ట్ ఆన్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ హ్యాస్ సెట్ అప్ ఏ కోవిడ్ ఎస్వైఎస్ పేజ్. సో ట్విట్టర్ కూడా కోవిడ్ ఎస్వైఎస్ పేజ్ ఇచ్చి సో దానిలో కోవిడ్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని కూడా ఇస్తోంది. సో ఇది మనకు 3వ ఇంపార్టెంట్ న్యూస్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూద్దాం. కిర్గిజిస్తాన్ అండ్ తాజికిస్తాన్ సీక్ టు ఈజ్ క్రాస్ బార్డర్ టెన్షన్స్. సో ఈ 2 దేశాల మధ్య బార్డర్ టెన్షన్స్ అన్నవి చాలా ఎక్కువ స్థాయికి చేరుకున్నాయన్నమాట. సో ఏ సీజ్ ఫైర్ ఆన్ ద బార్డర్ బిట్వీన్ ద కిర్గిజిస్తాన్ అండ్ తజికిస్తాన్ లార్జ్లీ హెల్డ్ ఆన్ Friday following a day of intense fighting between the two ex-Soviet Central Asian neighbors that killed 39 people and wounded more than 175. దాదాపు 175 మంది వాళ్ళు క్షతగాత్రులుగా మిగిలిపోగా 39 మంది పీపుల్ పూర్తిగా మరణించారనమాట ఈ జరిగిన ఈ బార్డర్ టెన్షన్స్లో. సో ఇంతకీ కిర్గిజిస్తాన్ తాజికిస్తాన్ మ్యాప్లో వాళ్ళు బార్డర్లో ఎక్కడ వాళ్ళు ఏ ప్లేస్కి సంబంధించి వాళ్ళు పొట్టుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఎస్, సో ఇట్ ఈస్ అ డిస్ప్యూటెడ్ ఏరియా. సో ఈ రెండింటికి సంబంధించిన ఈ ఏరియా, ఈ రెడ్ మార్కులు ఏదైతే ఉంటుందో సో అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి ఈ 2 దేశాలు పూర్తిగా గొడవ పడుతున్నాయి. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇది మనకు ముఖ్యమైన కీ రోల్ ప్లే చేస్తుంది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో అండ్ కీప్ లవింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. సో కీప్ ఫాలోయింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ ఫర్ more important updates. Thank you so much.